తర్వాత శ్లోకంలో ప్రతిజ్ఞాతశ్చరామేణ, అంటే వాళ్ళ ముందైతే వినయంగా తప్పనిసరిగా మీ ఆజ్ఞ పాటిస్తాను అన్నాడు తప్ప మీకెందుకు నేను రక్షిస్తాను, నేను ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నా అని అనలా. అంటే కొంచెం అది వినయానికి దూరం అవుతుంది. వాళ్ళ ముందు మాత్రం మీరు చెప్పినట్లే నేను రక్షకుడనై ఈ పని నిర్వర్తిస్తా అన్నాడు అనమాట. అందుకని ఆ శ్లోకంలో ప్రతి శుశ్రావ. తరువాత సీత దగ్గర సీత మన కొంచెం ఒక స్థూణాన్యాయం అని ఒక న్యాయం చెబుతారు అక్కడ వ్యాఖ్యాతం. అంటే అర్థం, రాముడు ఇలా ప్రతిజ్ఞ చేసిన తర్వాత సీతమ్మ పక్కకు పిలుస్తుంది. ఇది తగునా, అలా ప్రతిజ్ఞ చేయించాలగా. ఒక 3 రకాల తప్పులు చేయకూడదు కదా. పరదారుల మీద, ఇతరుల భార్యల మీద వేరే దృష్టి కలిగి ఉండడం కానీ, మిథ్యావాక్య ప్రడపనం, అబద్ధాలు ఆడడం కానీ, వినా వైరంచ రౌద్రత, వైరము లేకుండా శత్రుత్వాన్ని ప్రకటించడం తప్పు కదా, నీకు తెలుసు కదా, ఎందుకు ప్రతిజ్ఞ చేశావు అని అంటే నువ్వు ప్రతిజ్ఞ చేయడం తప్పు అంటుంది రాముడితో. ఎందుకంటే అలా అనొచ్చురా అంటే రామునిలో దృఢదీక్ష ఉన్నదా లేదా అని టెస్ట్ చేయడం. ఆవిడకుంటే ఇబ్బందులు ఆవిడకుంటాయి. ఒకవేళ కనుక మనుషులు అంతా వచ్చారు బాగుంటుంది కదా, అలాగే అందరూ పంపించేశారు, మన పని మనదే అంటాడు కదా, అనొచ్చు కదా వేరేవాడైతే. అలా అంటాడా, నిజంగా నిలబడతాడా అని సీతమ్మ వారు చేసిన పరీక్ష రామచంద్రమూర్తిని. ఇలా పనికొస్తుందా? రాక్షసులు ఎవరు నీ పట్ల అపకారం చేయలేదు కదా, వాళ్ళ అపకారం చేయకుండా వాళ్ళ మీద నువ్వు వాళ్ళని చంపుతాను అని ప్రతిజ్ఞ చేయడం ధర్మాన్ని తప్పడం కాదా అని అడిగితే చాలా అందమైన ఉపన్యాసం చెప్తాడు రాముడు. చాలా ఇప్పుడు ఈ పని ఇప్పుడు ఎంత అందంగా చెప్తావు. మీరా ఎవరన్నా చెప్పగలుగుతారా? నీకు ఎన్ని ధర్మాలు తెలుసు సీత, నువ్వు నా మీద ఎంతో ప్రేమతో ఈ మాట చెప్పావు కానీ అంటే మళ్ళీ ఆవిడ బాధపడకుండా అన్ని సదాయ నొప్పులు నొక్కిన తర్వాత అసత్యం చెప్తాడు. ఋషీనా అగ్నికల్పానా దండకారణ్యవాసిన. ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో సీత, నిన్నైనా విడిచిపెట్టేస్తాను, లక్ష్మణస్వామినైనా విడిచిపెట్టేస్తాను, చివరికి నా ప్రాణమైనా విడిచిపెట్ట. అపిజహ్య స్వాంచ సీతే సలక్ష్మణ ప్రతిజ్ఞా సంప్రతిశ్రుత్య బ్రాహ్మణేభ్యో విశేషత. బ్రహ్మవేత్తలైన మహర్షుల దగ్గర నేను ఇచ్చిన ప్రతిజ్ఞను మాత్రం విడిచిపెట్టను సుమా. అవసరమైతే నిన్నైనా లక్ష్మణున్నైనా నా ప్రాణమైనా అన్నట్టు. ఈ 3 జరిగే ఉత్తరకాండ దాకా వర్తిస్తాయి. ఉత్తరకాండ దాకా సీతమ్మని విడిచిపెట్టాడు, లక్ష్మణస్వామిని విడిచిపెట్టాడు, తన ప్రాణములను విడిచిపెట్టాడు. ఈ 3 మాటలు చివరి రాముని యొక్క అవతార సమాప్తి వరకు ఈ మాట మీద నిలబడి ఉంటాడు. అది రాముని సత్యసంధత. కాబట్టి నిన్నైనా విడిచిపెడతా అన్నాడు కదా. కాబట్టి సీతమ్మ ఆ తర్వాత అనుకున్నది వ్యాఖ్యానం చేస్తాడు. తనేం చెప్పింది, శత్రుత్వం లేకుండా నీ పట్ల అపకారం చేయకుండా నువ్వు వాళ్ళ మీద యుద్ధం చేయడానికి తప్పు అన్నది. కాబట్టి రాముడు వాళ్ళతో యుద్ధం చేసేటట్లుగా తనకు ప్రయత్నాన్ని చేసింది. తాను కదా అపహరించబడింది. అంటే రామునికి ధర్మానికి సంబంధించిన ఏ చిన్న ఒక లోపము అంటకుండా చేయడం కోసం సీతమ్మ తల్లి ముందుగా అపహరించబడింది అని దాని గొప్పగా ఆ సందర్భంలో వ్యాఖ్యాతలు చేస్తారు. ఋషీణ అగ్నికల్పాన. రాముడు అనే మాటల్లో ఉండే అర్థం 2 విశేషాలు వేసి 3 విశేషాలు. ఋషీణ అగ్నికల్పాన దండకారణ్యవాసి. వాడు దండకారణ్యవాసు. నగరాలక్కర్లేదు, సుఖాలక్కర్లేదు అనుకుని వాడున్నారు. మనంతా అయోధ్యకు వస్తే మా నాన్నగారు వాళ్ళందరినీ పోషించారండి, హాయిగా పోషిస్తారు. మహర్షులు హాయిగా ఆశ్రమాలు కట్టిస్తారు, ఇక్కడే ఉండండి అంటారు, సుఖంగా గడిపేయచ్చు. కానీ వాళ్ళు ఏం చేశారు, దండకారణ్యంలో ఉన్నారంటే అర్థమేంటి, అన్నీ విడిచిపెట్టి ఏ సుఖములు అక్కర్లా, ధర్మానుష్ఠానం తప్ప వేరే అక్కరలేదనుకున్నంత ఓ జితేంద్రియత్వం కలిగిన మహర్షులు. కాబట్టి చాలా గొప్ప మహర్షులు. పైగా అగ్నికల్పాన. వాడు అగ్నికల్పు, ఎలాంటి దోషము వాళ్ళ పట్ల అంటదు. వాళ్ళే రాక్షసుని చంపమన్నారంటే నాకు దోషమే. అగ్నికల్పులు అంటే అర్థం, అగ్నికల్పులైన మహర్షుల మాటలో మళ్ళీ నేనేదో వెతుక్కోకల, ఏమన్నా నేను చంపచ్చండి, ఇప్పుడు వెళ్ళి చంపేయచ్చా, వాళ్ళు ఏదైనా చేస్తే తప్పనా, ఏమక్కర్లా, ఇప్పటికి వెళ్ళి నువ్వు చంపు అంటే వాళ్ళ మాటను పాటించి తీరాలి కదా. ఋషీణ దండకారణ్యవాసిన అగ్నికల్పాన, మళ్ళీ ఋషీణ చివరిలో పదం. అంటే ప్రారంభంలో చెప్పుకోవడానికేమో ముందు ఋషి, అగ్నికల్పులు, దండకారణ్యవాసులు.
అర్థం చెప్పుకోవాలంటే దండకారణ్య వాసులు, అగ్నికల్పులు, వాళ్ళు ఋషులు అంటే అర్థం దృష్టి కలిగి తత్వదర్శులు అని అర్థం. ఋషి అనే పదములకు ఋగతౌ అనే దర్శనంలో ఋషి నామ ద్రష్ట అంటారు వ్యాఖ్యాతలు. యాస్క నిరుక్తంలో కూడా ఋషే దర్శనాత్, ఋషి అంటే దర్శకుడు, బాగా చూచేవాడు, భవిష్యత్తును బాగా చూడగలిగిన వాడు అర్థం. అలాంటి వాడు కాబట్టి భవిష్యత్ దృష్టి కలిగిన వారు, లోకానికి ఉపకార చింతన కలిగిన వారు కాబట్టి ఋషులు, అగ్నితో సమానమైన వారు కాబట్టి వారి మాటలో ఎలాంటి ధర్మలోపం ఉండదు. దండకారణ్యవాసులు, వాళ్ళని చంపితే వీళ్ళకే వస్తుంది. కేవలం తపస్సులకు వీళ్ళ యొక్క అనుష్ఠానములకు ఆటంకం కలిగిస్తున్నారు కాబట్టి చంపమన్నారు, కానీ వాళ్ళకేదో ఆపద కలుగుతోందని కాదు. కాబట్టి వాళ్ళని చంపుట ధర్మానికి కలిగే హానిని తొలగించడం అవుతుంది. కాబట్టి అధర్మాన్ని పెకలివేయడం కూడా ధర్మస్థాపన అవుతుంది కాబట్టి అని ఇంత వ్యాఖ్యానము చేస్తారు. కాబట్టి ఈ 3 మాటల్లో ఉండే అర్థం, సీత నీవు చెప్పినట్లుగా ఏమాత్రము ధర్మానికి లోపం కలగదు అని రాముడు ఈ 3 మాటల వల్ల తెలియచేశాడు అని అంటారు. ఆ రకంగా తేన తత్రైవ వసత జనస్థాన నివాసిని విరూపిత శూర్పణఖ రాక్షసి కామరూపిణి, అక్కడే ఉండేటువంటి జనస్థాన నివాసిని అయినటువంటి శూర్పణఖ రాక్షసి, ఒక రాక్షసి, కామరూపిణి, ఇష్టం వచ్చినట్టుగా రూపాలు ధరించగలగదు, లేదు కామమే రూపమైనది. ఈయనేమో ధర్మమే రూపమైనవాడు, అదేమో కామమే రూపమైనది రెండు అర్థం. కామరూపిణి అంటే అర్థం, కామరూపిణి అంటే సాధారణంగా కామరూపం కలిగిన వారంటే నేను ఇలా మారిపోవాలి అంటే మారిపోతాను, నేను అప్సరసలా మారిపోవాలి మారిపోతాను, లేదు నేను చిలకలా మారిపోవాలి మారిపోతాను, ఇలాంటి కామరూపం ఉంటుంది. ఈ కామరూప శక్తి హనుమంతుడికి కూడా ఉన్నది అని మనకు సుందరకాండలో వాల్మీకి చెప్తాడు. పక్షీ శాఖా నిలయం ప్రతిష్ట 6వ సర్గ ప్రారంభంలోనే కామ విషణ్ణ కామరూపధృతు విమానేషు విషణ్ణ కామరూపధృతు, అనేక రకాల రూపములు ధరించగలిగిన వాడైన హనుమంతుడు. సుందరకాండలో రూపాలు ధరించాడా అంటే వాల్మీకి చెప్పడు, కానీ తర్వాత ఉండేటువంటి పెద్దలంతా కూడా హనుమంతుడు చాలా రూపాలు ధరించాడు. సుందరకాండలకు ఎన్ని రూపాలు ధరించాడో, ఏ రకంగా రాక్షసులకు తాను దొరకకుండా ఎంత ప్రయాణం, ఎంత వెతికాడో, ఎంత వెతుకులాట చేశాడో అక్కడ మనం చెప్పుకోవచ్చు. అలాగా కామరూపిణి, కామమే రూపముగా కలిగిన ధర్మరూపుడు రాముడైతే కామరూపిణి అని చెప్పడం కోసం కామరూపిణి. విరూపిత, అంటే విరూపకరణం చేయబడింది. రాముడు చేశాడా, లక్ష్మణస్వామి చేశాడా? రాముడు కాదుగా చేసింది. ఇక్కడ వాల్మీకి నారద మహర్షి చెప్పే మాటల్లో తేన తత్రైవ, తేన అంటే రాముడి చేతనే అని అర్థం. రాముడే చేశాడు. మరి రాముడికి వర్తిస్తుందంటే రాముడే చేశాడు, లక్ష్మణస్వామి ద్వారా చేశాడు. లక్ష్మణస్వామి ఎవరు? రామస్య దక్షిణో బాహు, రాముడికి కుడిచేయి లాంటి వాడే కదా, కుడిచేయి చేస్తే తను చేసినట్టే కదా అని వ్యాఖ్యాత చెప్పి తేన తత్రైవ వసత, లక్ష్మణస్వామి చేసినా అది రాముడు చేసినట్టే అవుతుంది. కుడిచేయి లాంటి వాడిని ఒక అర్థం. రాముని యొక్క కలుసైగల యొక్క ప్రభావం వల్ల కూడా లక్ష్మణుడు చేశాడు. ఒక రాజు కనుక చెప్పినటువంటి పని ఒక వధికుడు ఉంటాడు, అంటే ఒక వధ్యశిల దగ్గర చంపే వ్యక్తి ఉంటాడు. ఆ చంపే వ్యక్తి కత్తితో వాడి శిరస్సును లేదా వాడి అంగంలోనో ఖండించాలి. అలాంటి ఒక శిక్ష ఉండేవి కదా గతంలో, ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో సాగుతూ ఉండొచ్చు కదా. అలాంటి శిక్ష వేసే వ్యక్తే చంపుతాడు, కానీ ఆ చంపే వ్యక్తి పాపం. ఒకవేళ వాడు నిర్దోషిని చంపినా, దోషిని చంపితే అందరికీ పుణ్యమే, నిర్దోషిని చంపితే చంపినవాడు వాడు కదా అనడానికి వీలేదు, అది రాజుకే వర్తిస్తుంది. ఇందువల్ల ఆజ్ఞ వేసిన వాడు రాజు కాదు. అలాగా ఒక నియమం ఉన్నది, ధర్మశాస్త్ర నియమం ఉన్నది కదా. లక్ష్మణస్వామి విరూపకరణాన్ని చేయడానికి కనుసైగ చేసి ఆజ్ఞాపించినవాడు రాముడు కాబట్టి తేన తత్రైవ, రాముని చేతనే శూర్పణఖ ముక్కు చెవులు కోయబడినది అని వాల్మీకి ఇక్కడ ప్రయోగించారు. నారద మహర్షి చెప్పారు అని తెలుసుకోవాలి. తతశూర్పణఖ వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖలం త్రిశిరసంచైవ భూషణంచైవ రాక్షసం విజఘానవనే రామ కేశాంచైవ పదానుగా. శూర్పణఖ యొక్క మాటను పట్టుకుని అంటే అదేమిటండి, శూర్పణకి కలిగినటువంటి ఒక దుస్థితిని గమనించి అని చెప్పాలి కదా నారద మహర్షి. అలా కాదు. తత శూర్పణఖ వాక్యాతు, శూర్పణఖ మాటని పట్టుకుని వీళ్ళంతా దుర్మార్గం చేశారు. ఎందువల్ల
రాముని మీదకి వాడంతా దండెత్తి రావడం అనేది ధర్మమా అధర్మమా? అక్కడ అరణ్యకాండలో మనం చెప్పుకునే సందర్భం, రాముడు ఒక స్త్రీ అడిగితే తనంత తాను వచ్చినటువంటి స్త్రీని కాదనకూడదు, సామాన్య నియమాలు చెప్తామే, అలాంటి స్త్రీ వచ్చి చెప్పినప్పుడు రాముడు వద్దని పంపించాలి తప్ప నిరూపకరణం చేయించున్నా అధర్మం అవుతుంది కదా. ఈ పెద్ద చర్చ, ఆ చర్చ అరణ్యకాండలో కనిపిస్తుంది కాబట్టి పైకి వెడదాం. కాబట్టి ఇక్కడ శూర్పణఖా వాక్యాలంటే అర్థం, ఖరాదులు ఎవ్వరూ కూడా శూర్పణఖ చెప్పిన మాట యొక్క పౌర్వాపర్యములను గుర్తించకుండా, తప్పు తన చెల్లిదే అని గుర్తించకుండా, రాముని వల్ల ఏ తప్పు లేదని ధర్మాన్ని విచారించకుండానే ఆ ప్రాంతపు రాజులైన వాడు చేసిన తప్పు కాబట్టి శూర్పణఖ మాట పట్టుకుని వీళ్ళంతా వచ్చారు అని ప్రయోగం. శూర్పణఖ మాట అంటే తప్ప ధర్మం కాదు అది రావడానికి. అది అరణ్యకాండలో మనం చెప్పుకున్నాం. ఉద్యుక్త వారంతా వచ్చారు రాముడితో యుద్ధానికి. కరుణ్ణి, త్రిశిరసుణ్ణి, దూషణం చేయవ రాక్షసం, వీళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళతో వచ్చిన 14,000 మందిని కూడా రాముడు నిజఘాన రణే రామ ఏకవచనం, రామలక్ష్మణుడు కాదు, రాముడు ఒక్కడే సంహరించను. వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసిన రక్షసాం నిహతాన్యాసం సహస్రాణి 14 వనే తస్మిన్ నివసత, ఆవనంలో రావణాసుడి యొక్క వైపు నుంచి మాట, ఆవనంలో తాను నియమించినటువంటి వాళ్ళు వీళ్ళంతా. అంటే అర్థం అక్కడ దాకా తన రాజ్యాన్ని వ్యాపింపజేసి బోర్డర్లో సైనికులు పెట్టినట్టుగా పెట్టాడు వీళ్ళందరినీ కూడా కదా. బోర్డర్లో పెట్టేవాడికి గట్టిగా ఉంటారు కదా, తనతో సమానమైనటువంటి వ్యక్తుల్ని అక్కడ పెడితే వాళ్ళందరినీ కూడా జనస్థాన నివాసులైనటువంటి వారందరినీ 14,000 మందిని యొక్క సాధువార్త విన్న రావణాసుడికి తతో జ్ఞాతివధం శృత్వా రావణ క్రోధమూర్ఛిత, మా వాళ్ళందరినీ నా సైన్యాన్ని అక్కడ బోర్డర్లో ఉండే సైన్యాన్ని చంపారంటే అర్థం ఏంటి? బోర్డర్ని అతిక్రమించి శత్రురాజు ప్రవేశిస్తున్నట్టు లెక్క కదా. కాబట్టి ఏ రాజైనా తన యొక్క శత్రు సైన్యం ఒక సరిహద్దు ప్రాంతంలోంచి లోపలికి వస్తూ ఉంటే తాను ఏదో ఒక మాయోపాయాన్ని పన్నైనా వాళ్ళని అడ్డుకునే అవకాశం ధర్మ బద్ధత దానికి ఉన్నది. కానీ రావణాసురుడు రావణ క్రోధమూర్ఛిత సహాయం వరయామాస మారీచన్నామ రాక్షసం, ఆ మాయోపాయం పనడం కోసమని సహాయంగా తన మేనమామ కల్పుడైనటువంటి ఆ మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. మారీచు పాపం చాలా చెప్పాడు, వార్యమాణ బహుశ సుబహుశ, చాలా మాటలు చెప్పాడు. బహుశ అంటే చాలా మాటలు, సుబహుశ మంచి మాటలు చాలా చెప్పాడు. అక్కడ మనకి మారీచ రావణ సంవాదంలో ఇవన్నీ కనిపిస్తాయి. మారీచుని యొక్క నోటి వెంట వచ్చిన మాటలన్నింటినీ కూడా మనవాడు ప్రామాణికాలుగా తీసుకుంటాడు. తమాషా ఏంటంటే రావణాసుడి యొక్క నోటి వెంట కూడా చాలా ధర్మాలు వచ్చాయి. ఆ ధర్మాలకి ఉండే ఆ శ్లోకాలు ఎవ్వరూ ప్రామాణికంగా స్వీకరించారు. రావణాసుడి నోటి వెంట కూడా యుద్ధకాండలో ఎన్ని ధర్మాలు, అవన్నీ మనం రావణాసుడు చెప్పాడు అనే భావాన్ని పక్కన పెట్టి కనుక చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటిదాకా వాల్మీకి ఈ తక్కిన 5 కాండలలో చెప్పని గొప్ప గొప్ప ధర్మ సూక్ష్మాలన్నీ రావణాసుడు నోటి వెంట వాల్మీకి పలికిస్తాడు, వాడు పలుకుంటాడు. కానీ అవేమీ కూడా మన వాళ్ళు ఉపయోగించారు. అది తమాషా. అంటే అర్థం చెప్పేవాడెవడో కూడా చూడాలి. విషయవైలక్షణ్యం, భక్తృవైలక్షణ్యం, విషయవైలక్షణ్యం, భక్తృవైలక్షణ్యం, ఇంకొక వైలక్షణ్యం, ఈ 3 వైలక్షణ్యాలు చూడాలి ఎప్పుడు కూడా. చెప్పిన విషయం బాగుంది కానీ చెప్పిన వాడెవడు అని గుర్తించాలి. బాలాదత సుభాషితం అంటే అర్థం ఎవడేం చెప్పినా తీసుకోమని అర్థం కాదు. చెప్పిన వాడిని బట్టి కూడా అది ధర్మాన్ని విచారించే స్వీకరించాలి. కాబట్టి రావణాసుడు చెప్పిన మాటలు మంచి మాటలే అయినా ఆ మాటలు పట్టించుకోరు, వాడు రాక్షసుడే. కానీ మారీచుడు రాక్షసుడు. కానీ మారీచుడు చెప్పిన మాటలే మనం ప్రమాణంగా స్వీకరిస్తాం. రామో విగ్రహవాన్ ధర్మ అనే మాట మారీచుడు చెప్పిన మాట. ఇంకా చాలా మాటలు చెప్పాడు అక్కడ వస్తాయి. కాబట్టి సుబహుశ చాలా మంచి మాటలు చెప్పి మరీ వాడిని బారించే ప్రయత్నం ఒకవారు చేశాడు. మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చిన వాడిని మళ్ళీ చేశాడు. కాబట్టి సుబహుశ అనేక విధాలుగా భక్తా శ్రోతాచ దుర్లభ అప్రియస్య పథ్యస్య భక్తా శ్రోతాచ దుర్లభ అనే వాక్యాలన్నీ మారీచుడివి. అంటే ఒక మంచి పథ్యాన్ని చెప్పేటప్పుడు చెప్పేవాడు దొరకడు, వినేవాడు దొరకడు. రావణ
చెప్పే గీతాన్ని గమనించవా అని అంటాడే, అలాంటి మంచి మంచి మాటలన్నీ కూడా అక్కడ మారీచుడు చెప్తాడు. కాబట్టి మారీచేన సరావణ విన్నా కూడా అన్న వినోదో బలవత రాక్షమో రావణ తేనతే. ఇక్కడ మారీచుడు చెప్పిన మాటల్లో మరింత విలువైన మాట, రాముడు లాంటి బలవంతులతో నీకు యుద్ధము వైరము తగదు అని. రావణాసుడు ఎంత బలవంతుడో మారీచుడు తెలుసు కదా. రావణాసుని యొక్క అన్ని యుద్ధయాత్రలలో, చైత్రయాత్రలలో మారీచుని యొక్క పాత్ర కూడా ప్రధానంగా ఉన్నదని కదా మనకి ఉత్తరాఖండ్లో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. మరి అంత రావణాసుని యొక్క ప్రతాపాన్ని, రావణాసుని యొక్క బలగాన్ని, రావణాసుని యొక్క పౌరుషాన్ని, తాపసికంగా తాను పొందినటువంటి బలాన్ని తెలిసినటువంటి మారీచుడు బలవంతుడైన రాముడితో ఉద్దు రావణ అన్నాడంటే రావణాసుడి కంటే బలవంతుడు రాముడని ప్రకటించాడని కదా అర్థం. కాబట్టి ఏదో మనం రావణాసుని సంహరించాడు కాబట్టి రావణ బలవంతుడు అనుకోవడానికి వీల్లేదు. రావణాసుడికి అత్యంత సన్నిహితుడైన చెప్పిన మాట నా విరోధో బలవత క్షమ, నీకంటే బలవంతుడైన రామునితో యుద్ధము పనికిరాదు, వైరము పనికిరాదు అని మారీచుడు చెప్పారు. రాముడు రావణాసుడు కంటే అన్ని విధముల బలములో చాలా గొప్పవాడని ఎవరో అంటారే రకరకాలుగా. రాముడికి అందరూ సహాయం చేశారు కాబట్టి రావణాసుడు చంపగలిగారండి అని పిచ్చి మాటలన్నీ తర్వాత ఏర్పడతాయి. ఇవన్నీ కూడా అనాదృత్యతు తద్వాక్యం రావణ కాలచోహిత. మారీచుని మాట రావణాసుడు తిరస్కరించినట్టే మనం కూడా ఆ మాటను పక్కన పెట్టారు. అనాదృత్యతు తద్వాక్యం, రాముడు చాలా గొప్ప బలవంతుడు. ఇక్కడ రావణాసుడు కాలచోదితుడు కావడం చేత సాగడానికి సిద్ధంగా వినాశకాలంలో విపరీత బుద్ధి కలుగుతుంది. కాబట్టి వాడు ఆ మాటను లెక్క పెట్టకుండా జగామసహ మారీచ, భయపెట్టి అతన్ని శిక్షిస్తానని రాజాజ్ఞని రాజు యొక్క అహంకారాన్ని ప్రకటించి వాడిని తీసుకెళ్ళాడు. తస్యాశ్రమ పదంతద, తస్య అంటే రాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. తేన మాయా వినాదూరం అపవాక్య నృపాత్మజౌ జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం. తేన మాయావినా మారీచి, అంటే మాయారూపాన్ని పొందిన మారీచుని చేత నృపాత్మజౌ, అంటే పాలకులైన ఆ పాలకుడైన మనుష్యులను ప్రజలను పాలించేవాడు నృపుడు, అంటే అందరికీ రక్షకుడైన వాడు. అలాంటి రక్షకుని యొక్క ఆత్మజులు వీళ్ళిద్దరూ కూడా దేన్నైనా రక్షించగలిగిన సమర్థత ఉన్నప్పటికీ కూడా వాడిద్దరిని మోసం చేత, వంచన చేత సీతమ్మ దగ్గర లేకుండా ఉండేటట్టుగా చేసి జహార భార్యాం రామస్య వృద్ధం హత్వా జటాయుషం, రాముని యొక్క భార్యను రావణాసుడు హరించాడు. ఎలాగా? జటాయుషం వృద్ధం హత్వా, జటాయుషు అనేటువంటి జటాయువు అనేటువంటి ఒకనొక వృద్ధరాజును సంహరించి తీసుకెళ్ళాడు. వృద్ధంచ నిహతం దృష్ట్వా కృతాం శ్రుత్వా చ మైథిలీ రాఘవ శోక సంతప్త విలలాపాకులేంద్రియ. ఎక్కువ రాముడు తనంత తానుగా తనకు జరిగినటువంటి ఒక దుస్థితిని ఏకరూపటిన ఒకే ఒక సందర్భం జటాయు యొక్క మరణం దిగింది. కాబట్టి ఇక్కడ వాల్మీకి నారద మహర్షి యొక్క ప్రయోగంలో గృధ్రంచ నిహతం దృష్ట్వా, చనిపోయినటువంటి గృధ్రుడిని అంటే ఆ జటాయువుని చూచి కృతాం శుద్ధ్వా చ మైథిలి, సీతమ్మ అపహరించబడినది విన్నవాడై ముందేంటి జటాయువును చంపబడిన దానిగా చూచి, అది మొట్టమొదటి బాధ. రెండవ బాధ సీతను అపహరించిన బాధ. సీతను అపహరించనే బాధ కంటే జటాయువును సంహరించిన బాధ ఎక్కువని చెప్పడానికి వీలుగా దీన్ని ఇలా స్వీకరించాలి. వృద్ధంచ నిహతం దృష్ట్వా, అసమాపక క్రియ. తర్వాత శృత్వా, ఏం శృత్వా? మైథిలీం హృతాం శృత్వా, జటాయువు మరణానికి కారణము అని బాధపడారు. సీతమ్మను అపహరించబడినది అని వ్యాకుల చిత్తుడయ్యారు. ఈ శ్లోకంలో ఉండే తమాషా, రాఘవ శోక సంతప్త విలలాప ఆకులేంద్రియ. ఆకులేంద్రియ కలచివేసిన హృదయం కలిగిన వాడైనను అయినవాడయ్యను. దేనివల్ల? సీతాపహరణం. శోక సంతప్తుడయ్యను దేనివల్ల? జటాయువు. అందువల్లనే జటాయువుని కౌగిలించుకుని తాను అంటాడు రాజ్యాద్రంశ. ఎక్కడ అనండి ఈ మాట? రాజ్యమా పోయి, రాముడి రాజ్యం మీద ఆశ ఉంటే కదా ఈ మాట అన్నాడు. మరి ఎందుకన్నాడు ఈ మాట? రాజ్యాద్రంశ వనేవాస సీతా నష్ట హతో ద్విజ. రాజ్యము నుండి దూరమయ్యా, అదొక బాధ.
సాధారణంగా రాముడికి బాధ ఉన్నదా అంటే బాధ ఉన్నదని చెప్పడం కాదు, తనకి కలిగినటువంటి ఒక దుస్థితులకు కారణాన్ని, అంటే ఒక ఆపదలకు వరుసగా కారణాలు చెప్తూ వస్తున్నాడు. ఎందువల్ల ఇలాంటి మంచి మిత్రుణ్ణి కోల్పోయారంటే అర్థం ఏమిటి? నేను అడవికి రావడం, ఈయనెందుకు కోల్పోతున్నా? సీతమ్మను రావణాసుడు అపహరించడం వల్ల, వాడు చంపడం వల్ల. అంటే వెనక నుంచి కనుక అర్థం చేసుకుంటే హతో ద్విజ, ఈ పక్షి, ఈ జటాయువు సంహరించబడింది. దేనివల్ల? సీతాపహరణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది కాబట్టి. సీతాపహరణం ఎందుకు జరిగింది? వనంలో ఉండాల్సి వచ్చింది కాబట్టి. నేను వనంలో ఎందుకున్నా? రాజ్యము నుండి బయటికి రావాల్సి వచ్చింది కాబట్టి. అంతే తప్ప రాజ్యము పోయింది అని కాదు. ఇక్కడ జటాయువు పోవడానికి, సీతమ్మ అపహరించబడడానికి గల కారణం తాము అడవిలోకి రావడానికి గల కారణం రాజ్యం మీద ఉండేటువంటి ఒక ఆంక్ష. కాబట్టి అది అలా అర్థం చెప్పాలి తప్ప అయ్యో రాజ్యం పోయిందే, అయ్యో సీతమ్మ అపహరించబడిందే, అయ్యో అడవిలో ఉన్నానే అర్థం కానే కాదన్నమాట. ఎందువల్ల? రాముడు ముందు అలా మాట్లాడా, తర్వాత అలా మాట్లాడా, ఎప్పుడూ అలా మాట్లాడా. ఇక్కడ ఎందుకు అలా మాట్లాడంటే అది కాదు, ఇది వెనక నుంచి ఉండాలి. ఏదైతే ఉత్తరోత్తరం బలీయం అని సూత్రం, సంస్కృతంలో ఉత్తరోత్తరం బలీయం, దానికంటే ఆ తర్వాత మాట, దానికంటే ఆ తర్వాత మాట బలవత్తరంగా ఉంటాయి. ఇవాళ ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఈ ఆర్డర్ కొనసాగుతుంటే రేపు ఇంకో ఆర్డర్ ఇస్తే ఈ ఆర్డర్ పోయినట్టు లెక్క. ఈ జీవోతో నిమిత్తం ఉండదు, ఈ జీవో కంటే తర్వాత వచ్చిన జీవో బలవత్తమంగా. అదేవిధంగా ఉత్తరోత్తరం బలీయంగా రాజ్యం పోవడం ఒక కష్టమైతే వనవాసం మరింత కష్టం. వనవాసం కష్టమైతే దానికంటే సీతమ్మ అపహరించబడడం మరింత కష్టం, దానికంటే జటాయువుని కోల్పోవడం మరింత కష్టం. కాబట్టి ఆ క్రమంలో ఈదృశీయం మమ అలక్ష్మీ, ఎంత దౌర్భాగ్యం నాది, నిర్దహేదపి పావకం, నాకు పట్టినటువంటి ఈ దౌర్భాగ్యం ఏదైతే ఉన్నదో, రాముడు అంటున్న మాట అగ్నిహోత్రుడిని కూడా కాల్చేస్తాడు, అంత వేదన కదా అంటాడు. ఇంత మాట అనడానికి గొప్ప సందర్భం ఏది అంటే జటాయు యొక్క మరణాన్ని తాను భరించలేకపోయాడు కాబట్టి తండ్రికి చేసినట్టుగా తనయుని యొక్క కర్తవ్యంగా తాను బ్రహ్మవేద సంస్కారాన్ని చేశాడు. కాబట్టి జటాయు మీద అత్యంత ప్రీతి కలిగిన వాడు రాముడు అని చెప్పడం. అందువల్ల రాఘవ శోకసంతప్త విలలాప, జటాయువు పోయిందనే శోకంతో నిండిన దహించుకుపోయిన మనస్సు కలిగిన వాడే రాముడు విలలాప, ఏడుస్తూ ప్రణపించరు. మళ్ళీ హృతాం శుత్వాక మైథిలి ఆకులేంద్రియ విలలాప, విలలాప అనేటువంటి పదం అటు ఇటు రెండు తరకాయల పాములా వర్తిస్తుంది. అటు అన్వయమే, ఇటు అన్వయమే, అది అర్థం. అందువల్ల ఈ రెండు ఘట్టాలు రాముణ్ణి మరింత కలచివేశాయి అని అర్థం. తతస్తేనైవ మా శోకేన, ఆ శోకము చేతనే అంటాడు వాల్మీకి. యథార్థం అంటే జటాయువు మరణించిన శోకము చేతనే, తతః తేనైవ శోకేన వృద్ధం దగ్ధ్వా జటాయు, అంటే అయ్యో జటాయువుని కోల్పోయానే అనే బాధతోనే రాముడు ఆ జటాయువుకి సంస్కారం అంతా చేసిన వాడై ఆ తరువాత ఆయన చెప్పాడు, మార్గమాణో వనే సీత, నువ్వు ఇలా పెడితే నీ సీతమ్మను పొందుతావయ్యా, విందో నామ ముహూర్తోయం అన్నాడు కదా. వింద అనే ఒక ముహూర్తంలో, 11వ ముహూర్తంలో, అంటే ఉదయం పూట ముహూర్తాలు ఒక 16 ముహూర్తాలు ఉంటాయి, రాత్రిపూట ఒక 16 ముహూర్తాలు ఉంటాయి జ్యోతిశాస్త్రం ప్రకారంగా. ఆ 16ంటిలో 11వ ముహూర్తం అంటే మధ్యాహ్నం 3-4 మధ్యలో ఉండే ముహూర్తాన్ని విజయ ముహూర్తము అని అంటారు. దానికే వింద ముహూర్తం అని పేరు. ఆ వింద ముహూర్తంలో ఎవడైతే ఒక యజమాని వస్తువు కోల్పోతాడో ఆ కోల్పోయిన వస్తువు మళ్ళీ వాడికి లభ్యమవుతుంది అని జ్యోతిశాస్త్రంలో ఉంది. కాబట్టి ఆ పిచ్చివాడు రావణాసురుడు వింద ముహూర్తంలో సీతమ్మను అపహరించాడు కాబట్టి నీ సీత దొరుకుతుంది, ఈ వైపుగా వెళ్ళి మీరు వెతకండి అని చెప్పాడు. కాబట్టి మార్గమాణో వనే సీత, అంటే జటాయువు యొక్క మాటని బట్టి మార్గమాణ సీత రాక్షసం సందదర్శ, అక్కడ రాక్షసుడిని గమనించాడు. ఆ చూచాడు అని చెప్పడం కోసం కూడా ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్ప ఆశ్చర్యపోయాడు అంటే వాడు తలకాయ లేదు, కాళ్ళు లేదు, పెద్ద పొట్టకే పెద్ద కన్ను, పెద్ద నోరు, ఇదేమిటి విచిత్రంగా, విచిత్రమైన జంతువులు ఇప్పటిదాకా అరణ్యవాసంలో ఇలాంటి జంతువులు చూడాలి. అలాంటి చూసినటువంటి ఆ రాక్షసులు చూసి సందదర్శ కబంధం నామ రూపేణ, వాడు కబంధుడని గుర్తించి వికృతం ఘోర దర్శనం, చాలా
చాలా వికృతమైనటువంటి వాడు. ఘోర దర్శన, చూస్తేనే ప్రాణాలు అవిసిపోయేటట్లుగా ఉండే రూపం కలిగిన వాడైన వాణ్ణి కూడా చంపిన తరువాత మహాబాహువు, మహాబాహు అనే పదం ఇక్కడ వాడిని చంపడానికి వినియోగించేటువంటి బాహుబలాన్ని గుర్తు చేస్తుంది. వాడిని తవ్వడానికి ఎంత కష్టపడ్డారు, వాడిని పాతి పెట్టాలంటే ఎంత ఉంటుందో చాలా కష్టం కదా. ఆ రకంగా మహాబాహువు దదాహ స్వర్గత చ సహ. రాముడు అతను దహన సంస్కారం చేశాడు, వాడు స్వర్గానికి వెళ్ళాడు. సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణి శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ. అతను చెప్పాడు, కబంధుడు చెప్పాడు, శబరి దగ్గరికి వెళ్ళి కలిసి వెళ్ళే. శబరిని కలవడం అనేది రాముని కథలోకి పెద్దగా అన్వయించని సంభవం, ఏ పెద్ద ప్రయోజనమే ఉండదు శబరి యొక్క ఘట్టం. అయినా కూడా ఆ కబంధుడు చెప్పిన మాటని మీద గౌరవాన్ని ఉంచి రాముడు ఆ శబరిని చూడటం కోసమే ధర్మచారిణి అయినటువంటి శబరిని చూడాలనిపించి శ్రవణి ధర్మ నిపుణాం అభిగచ్చ ఇది రాఘవ. నువ్వు వెళితే నా వెళితే దగ్గరే వెళ్ళిపోవచ్చు కానీ రామ, కొంచెం నా ఏమనుకోకుండా కొంచెం చుట్టైనా సరే నువ్వు ఇలా వెళ్ళి శబరిని చూచి శబరి అనుగ్రహించి అటు వెడుదుగానే అని చెప్పాడు. కాబట్టి శబరి వైపు వెళ్ళాడు. శ్రమణి ధర్మ నిపుణాం. శ్రమణి ఆవిడ చాలా గొప్ప యోగిని. అలాంటి ధర్మాన్ని బాగా తెలిసిన ఆవిడ శబరి. అక్కడ అలాంటి శబరిని వెళ్ళమని చెబితే అక్కడి నుంచి వెళ్ళి సోభ్యగచ్చన్ మహాతేజా శబరీం శత్రుసూదర శబర్యా పూజిత సమ్యకు రామో దశరథాత్మజ. శబరి దగ్గరికి వెళ్ళాడు, మహాతేజోవంతుడై వెళ్ళాడు. రాముడు మహాతేజస్సును పొందరా, శబరికి రాముడు మహాతేజోవంతుడే కనిపించాడు కదా. శబరి తన గురువులంతా కూడా చెప్పారు, రాముడు వస్తాడు, రాముడు సామాన్యుడు కాడు, రాముడిని ఆదరించాలి, రాముడికి మర్యాదనివ్వాలి, రాముడికి ఆతిథ్యాన్ని ఇచ్చిన తర్వాతే నువ్వు వద్దు, కానీ దానికోసమే నీ జన్మ అని చెప్పారు. కాబట్టి ఆ శబరి యొక్క పక్షంలో రాముడు అంటే గొప్ప అద్భుతమైన తేజోమూర్తి. కాబట్టి సోభ్యగచ్చన్ మహాతేజ శబరి శత్రుసూదన. అలాంటి రాముడు శబర్యా పూజిత సమ్యకు రామో దశరథాత్మజ. ఈ వాక్యాన్ని మనం చెప్పుకున్నాం. శబరి ఒక చిన్న చీటి రాసిమ్మంటే రాసి ఇచ్చాడండి రాముడు అని మన వ్యాఖ్యానం చాలా అందంగా చెప్తారు. నేను వైకుంఠానికి వెళ్ళడానికి మా గురువు దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళానంటే పెడితే మా గురువులే ఉంటారు, రాముడు వచ్చాడని చెప్తే ఆధారం ఏంటి? పూజించావా? పూజించాను. ఆధారం ఏంటి? ఇక్కడ ఏదైనా చూపించాలి కదా, ఫోటోనో ఏదో ఒక చిన్న వాట్సాప్ వీడియోలో చూపించాలి కదా. కాబట్టి ఒక పేపర్ మీద రాసేవయ్యా శబరి చేత పూజించబడ్డాను రాసి, శబర్యా పూజిత, శబరి చేత పూజించబడ్డాను అని రాముడు రాసిస్తే అదే నేను ఎంత బాగా పూజించాను, నీకోసం ఇన్నేళ్ళు కూడా కాయలు కాచుకుని ఎన్నెన్ని పళ్ళు ఎన్నెన్ని విషయాలు చూపించాను, ఇక్కడ బాగా పూజించానా లేదా, ధర్మబద్ధంగా పూజించానా లేదా. మళ్ళీ మా గురుగారు అడుగుతారు, నేను సరిగ్గా పూజించలేదా రాముడు రాశాడు. ఏదైనా అంతా బాగానే ఉన్నారు అన్నా అనుకోండి, బాగానే ఉన్నారంటే ఏదో లోటు ఉన్నట్లు లెక్క, బ్రహ్మాండంగా ఉన్నారంటే బాగున్నట్లు లెక్క కదా. కాడ అబ్బే ఇలా కాదయ్యా, నేను బాగా పూజించానా లేదంటే బాగా పూజించాను. అయితే ఆ మాట శబర్యా పూజిత సమ్యక్. శబరి చేత పూజించబడ్డాడు బాగా. ఎవడు పూజించాడు? శబరి చేత పూజింపబడిన వాడు ఎవడయ్యా అంటే నేనే కదా. నీ పేరు రాయి రామ. రామ రాస్తే పరశురాముడు కాకూడదా? అది ఇంకో రాముడు కాకూడదా? నీ అడ్రస్ రావయ్యా అంటే దశరథాత్మజ, దశరథుని కుమారుడైన రాముడనైన నేను శబరి చేత బాగా పూజించబడ్డాను అనే చీటీ తీసుకుని వైకుంఠానికి వెళ్ళింది అని చెప్తారే. ఆ మాట వాడు చెప్పే సూత్రానికి ఉండే మాట బాలరామాయణంలో మాట. ఇలాగా పంపాతీరే హనుమత, శబరి యొక్క సంగమం కలిగిన తర్వాత హనుమంతుడితో సంగమం కలిగింది అని. శబరి యొక్క సంగమం కూడా రామునికి ఒక శుభసూచకమైంది. అందుకనే అక్కడి నుంచి రాముని యొక్క వర్ణన చెట్లన్నీ పుష్పించినట్టు, ఆ దారులన్నీ కూడా మంగళావహంగా ఉన్నట్టు వాల్మీకి వర్ణించాడే. కారణం ఒక మహాత్మురాలైనటువంటి భాగవతోత్తమురాల యొక్క దర్శనం. భాగవతోత్తములు గొప్పతనం కాదు, దేవుడికి కూడా చాలా ఇష్టం. అందుకనే కదా ఆరాధనాంచ సర్వేష అని మద్భక్త అతీవ మే ప్రియ. అంటే భక్తులంటే భగవంతుడికి చాలా ఇష్టం. కాబట్టి రాముడు చాలా హ్యాపీగా ఉంది. అంటే జటాయువు పోయిన దుఃఖము సగానికి సగం ఎగిరిపోయి, సీతమ్మని పోగొట్టుకున్న దుఃఖము కూడా ఎగిరిపోయేంత ఆనందం కలిగించిన ఆవిడ. అందుకనే ఇక్కడ శబరి యొక్క ఘట్టంలో అరణ్యకాండ చివరిలో
సంతుష్ట ప్రహృష్ట హృదయ సంతుష్ట. ఒకే శ్లోకంలో 3 మార్లు రాముడు ఎంత ఆనందించాడో అంటాడు వాల్మీకి. అంటే రాముడికి అయోధ్య విడిచిన తర్వాత గొప్ప ఆనందం ఇక్కడ కలిగింది, శబరి యొక్క సంగమంలో కలిగింది. శబరితో ఆ సమాగమం, శబరి యొక్క సమాదరం ఇవన్నీ తీసుకున్నాక కలిగింది. కాబట్టి అక్కడ ఆ తరువాత హనుమంతుడనేటువంటి గొప్ప బంటుతో, గొప్ప సేవకునితో, మహాత్మునితో రాముడికి పరిచయం ఏర్పడింది అని చెప్పడం కోసమని పంపాతీరే హనుమత సంగతో వానరేణ